హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఏంటంటే మనము సోనార్ ఏ వర్షన్స్ యూజ్ చేస్తాము, ఎలా చూజ్ చేసుకుంటాము, అలానే ఓపెన్ సోర్స్ లేదా డెవలపర్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఏది వాడతాం రియల్ టైంలో అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. యూజువల్గా మనం ఏం చేస్తాము, సోనార్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు సోనార్ లేటెస్ట్ వర్షన్ లేకపోతే స్పెసిఫిక్ వర్షన్ అనేది యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తాము. మనము ఒక అప్లికేషన్ శాంపుల్ అప్లికేషన్ తీసుకొని మనం బిల్డ్ చేసి ఆ సోనార్ రిపోర్ట్స్ జనరేట్ చేసి ఆ సోనార్ డాష్బోర్డ్ లో మనం చూస్తాం. కానీ రియాలిటీగా చూసుకున్నట్టయితే రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మన యొక్క జావా యొక్క అప్లికేషన్స్ బేస్ని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే సోనార్ యొక్క వర్షన్ అనేది డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు లేటెస్ట్ సోనార్ వాడారనుకోండి, మీరు ఒకవేళ మీ ఆర్గనైజేషన్ లో జావా 8 కానీ జావా 11 అప్లికేషన్స్ ఉన్నాయి, అవి మన లేటెస్ట్ సోనార్ వర్షన్ లో సపోర్ట్ చేయకపోవచ్చు, అంటే రిపోర్ట్ అనేది జనరేట్ చేయదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఎగ్జాంపుల్ లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నారు, మీకేమో జావా 8 అప్లికేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు లేటెస్ట్ వర్షన్ సపోర్ట్ చేయకపోతే ఆ జావా 8 నుంచి జావా 11 కి ఆ అప్లికేషన్స్ అన్ని మైగ్రేట్ చేయాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ రైట్? సో అలా అయితేనే మనకు సోనార్ అనేది వర్క్ అవుతుంది. యూజువల్ గా ప్రాక్టీస్ చేసేప్పుడు ఫైన్, కానీ రియాలిటీగా చూసుకున్నట్టయితే లేటెస్ట్ వర్షన్ కూడా రియల్ టైమ్ లో యూజ్ చేయము. మనం ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ వర్షన్ అనేది యూజ్ చేస్తాం. కరెంట్ లో ఎక్కువగా చూసుకున్నట్టయితే 8.9.10 అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే 8.9.10 ఇట్ విల్ సపోర్ట్ జావా 8, జావా 11, 17, 21 అప్లికేషన్స్ కి సోఫార్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మేజర్ గా ఆ వర్షన్ యూజ్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు సోనార్ ఏ వర్షన్ ఏది వాడతాం, ఓపెన్ సోర్సా లేకపోతే డెవలపర్ వన్నా ఎంటర్ప్రైజ్ వన్నా. యూజువల్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఓపెన్ సోర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేస్తాం. కానీ రియల్ టైమ్ లో చూసుకున్నట్టయితే ఓపెన్ సోర్స్ వాడడం, ఎందుకంటే ఓపెన్ సోర్స్ లో మనకు రియల్ టైమ్ లో కావాల్సిన ఫీచర్స్ అనేవి ఉండవు. సో దానికోసం ఏంటంటే ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి ఏదర్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కానీ డెవలపర్ ఎడిషన్ కానీ యూజ్ అనేది చేస్తాం. సో అది ఎలా పర్చేస్ చేస్తామంటే మనం సోనార్ టీమ్ కి రీచ్ అవుట్ అవుతాము. వాళ్ళు మన సోనార్ యొక్క ఐడి అనేది అడుగుతారు, అలానే వర్షన్ అడుగుతారు. సో అది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళ సైడ్ అప్డేట్ చేసి మనకు ఒక కీ ఇస్తారు. ఆ కీ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ లో ఎప్పుడైనా సరే ఓపెన్ సోర్స్ వాడము. ఇంటర్వ్యూ లెవెల్ కూడా మీరు ఓపెన్ సోర్స్ వాడుతున్నాం సోనార్ అని మాత్రం చెప్పకండి. ఎప్పుడైనా సరే మనం లైసెన్స్డ్ అనే వాడతాం. అది డెవలపర్ వన్ కానీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కానీ డిపెండ్స్ ఆన్ మన ప్రాజెక్ట్ ని బట్టి ఉంటుంది. అర్థమైంది కదా? మీకు స్టిల్ ఒకవేళ సోనార్ కోర్స్ కావాలనుకుంటే మన తెలుగు డెవాప్స్ స్కూల్లో లెర్న్ డెవాప్స్ ఫ్రమ్ స్క్రాచ్ కోర్స్ లో ఆల్రెడీ పబ్లిష్ చేశాను, ఒకసారి చూడండి. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thank you.